బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. హస్తి నుండి సీఎం హైదరాబాద్కు చేరుకున్నారు. 2 రోజుల పాటు జరిగిన పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్తగా అనుకుంటున్న పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, అలాగే యూరియా ఎరువుల కొరత క్రీడలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. హస్తి నుండి సీఎం హైదరాబాద్కు చేరుకున్నారు. 2 రోజుల పాటు జరిగిన పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు హస్తినలో ఏ విషయాలపై చర్చించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి? సీఎం 2 రోజుల పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు లక్ష్మీనారాయణ. ఇందులో ముఖ్యంగా మొదటి రోజు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయన్ కలిసి కలవడం జరిగింది. ఆ క్రీడాభివృద్ధి కోసం తెలంగాణకు 100 కోట్ల రూపాయలను కేటాయించాలని కోరడంతో పాటు క్రీడాకారులకు రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీని ఇవ్వాలంటూ కూడా గతంలో ఉన్నటువంటి రాయితీని కూడా పునరుద్ధరించాలని సీఎం కోరారు. దాంతో పాటు ఖేలో ఇండియా గేమ్స్ ను కూడా తెలంగాణ నిర్వహించాలి, అట్లాగే ఒలింపిక్స్ కు సంబంధించినటువంటి 2 గేమ్స్ ను తెలంగాణలో నిర్వహించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మొత్తంగా అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణాల కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించాలని క్రీడా శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇంకా సెకండ్ రోజు వచ్చేసి నడ్డాని, అట్లాగే కేంద్ర మంత్రులు నడ్డాతో పాటు మంత్రులను కలవడం జరిగింది. ఇందులో తెలంగాణకు కేటాయించినటువంటి యూరియాను సకాలంలో సరఫరా చేయాలని ఆయన కోరడం జరిగింది. ఏప్రిల్ జూన్ నెలల మధ్య కాలంలో 5 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకు అవసరం ఉండగా కేవలం 3.7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారంటూ కూడా కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా 97,000 మెట్రిక్ టన్నుల విదేశాల నుంచి వచ్చినటువంటి దిగుమతి చేసుకున్న యూరియాను రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 29,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే కేంద్రం నుంచి తెలంగాణకు ఇచ్చారంటూ కూడా ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆయన కలవడం జరిగింది. ముఖ్యంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కారిడార్ అభివృద్ధి కోసం
596 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. దాంతో పాటు వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సాయం చేయాలి. దీంతో పాటు హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ ను ఏర్పాటు చేయాలంటూ కూడా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆయన కోరడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ సిటీకి అవసరమైనటువంటి నీటి సరఫరా, విద్యుత్, ఇతర సదుపాయాల కోసం కూడా ఆర్థిక సహాయం చేయాలి. హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజిబిలిటీని కూడా అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అన్నిటికీ ఇటు క్రీడా స్పోర్ట్స్ పాలసీ తెలంగాణ తీసుకున్న నేపథ్యంలో ఇటు స్పోర్ట్స్ శాఖ అట్లాగే పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా కేంద్ర మంత్రులతో చర్చించారు లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ రమేష్.